It is truly A5 division max. A5 is equal to A3. A 5 is 5A. It's A3. A 5 2s are 10. Okay. A5 1 cancel 2. A3 ఇచ్చాడు కాబట్టి A5లో నుంచి A3 అంటే 3 తీసేసాను, 3 Aలు తీసేసాను. ఓకే, ఇప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు A2 ఈజ్ ఈక్వల్ టు రైట్ ఆన్సర్. ఇప్పుడు 2 క్వశ్చన్ 10 A/5 అంటే 5 రౌండ్ల 10. 10B ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చాడు? B2 ఇచ్చాడు. B2 ఇచ్చాడు, 10B ఇచ్చాడు. 5 10 2 క్యాన్సిల్ B2. ఓకే, ఆన్సర్ ఈజ్ ఈ మెథడ్లో నువ్వు ఆన్సర్ మొత్తం వేసుకుంటూ రావాలి. ఇది స్టెప్ మీకు అందరికి ఈజీగా అర్థమైంది. A5 1A 5 2s are 10. ఇక్కడ A3 ఇచ్చాడు. A3 ఎందుకు ఇచ్చాడంటే ఈ 5లో నుంచి 3 తీసేయమన్నాడు. తీసేయమంటే ఇక్కడ ఎంత మిగిలింది? 2 మిగిలాయి. అప్పటికి A2 ఆన్సర్. మళ్ళీ ఇక్కడ 5 ఎందుకు ఇచ్చాడు? ఈ 5 రౌండ్ల 10 కింద ఇచ్చాడు. ఈ 5 రౌండ్ల 10 కింద ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ B2 ఇచ్చాడు. అంటే ఇక్కడ 2వ స్థానంలో B ఉంది. A అంటే 1 తీసుకున్నారు కాబట్టి B అంటే 2 తీసుకున్నాడు. ఇప్పుడు B2 అయింది. ఇప్పుడు 10B2 అంటే 2 Bలు తీసేసాం. 2 తీసేసాం కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు? B2 ఇచ్చేసాడు ఆన్సర్. ఎన్ని తీసేసామన్నాడు? 2 తీసేసాడు అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? పైన 5 తీసేసా అంటే 3 తీసేసామన్నాడు. ఇంక మిగిలిన ఎన్ని అన్నాడు? 2 అన్నాడు. 2 వేసుకున్నాం. ఇది మ్యాథ్స్.